ఆత్మీయాత్మ బంధువులందరికీ కూడా ఆత్మీయ వందనాలు. 27వ రోజు సోపానాలు. డాక్టర్ డి రేవతీదేవి గారు ఎన్నో ఉన్నతమైన అత్యంత ముఖ్యమైన రచనలు మనకు అందించారు. వాటిల్లో ఈ సోపానాలు ఒక ఆణిముత్యమనే చెప్పాలి. ఈరోజు ప్రశ్న, కొన్ని దేశాలు మిగిలిన వాటికన్నా ఎందుకు సిరి సంపదలతో తూగుతాయి? జవాబు, చాలా జాతులు తమ కర్మను సృష్టించుకున్నాయి. గత జన్మల్లో ధనం వల్ల ఇతరుల పట్ల తప్పుగా ప్రవర్తించిన మానవ బృందాలు ఈ జన్మలో పేదరికంలో ఉన్న 3వ ప్రపంచపు దేశాల్లో పుట్టాలని ఎంచుకోవచ్చు. అలా పుడితే పేదరికాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అమెరికాలో ఉన్న చాలామంది ఆఫ్రికన్లు గత జన్మల్లో తెల్ల జాతిలో పుట్టి బానిస వ్యాపారం చేసిన ధనవంతులు. నాణ్యానికి రెండవ వైపు చూద్దామని, అంటే తామే బానిసలుగా ఉంటే ఎలా ఉంటుందో అనుభవించి చూద్దామని ఇష్టపూర్తిగా వాళ్ళు ఇలా పుట్టి ఉన్నారు. అమ్యూజ్మెంట్ పార్కు వెళ్ళినట్లయితే అన్ని చోట్ల ఒకేలా ఉండదు, అన్నిసార్లు ఒకేలా ఉండదు. మీకు భిన్నత్వం అవసరమవుతుంది. భూమి మీద కూడా అంతే. భూమి మీద సంపద దేశాలు ఉన్నాయి, పేద దేశాలు ఉన్నాయి. పేదవాళ్ళు పొరుగు ఉన్నది, ధనవంతులు పొరుగు ఉన్నది. కొందరు ధనాన్ని ఇచ్చేసి పేదరికాన్ని తీసుకుంటారు, మరి కొందరు అలా తీసుకోరు. ఆదిమ సమాజంలో ప్రకృతికి దగ్గరగా జీవించాలని, ఆ అనుభవాన్ని పొందాలని కోరుకుంటారు కొందరు. మరి కొందరికి వాళ్ళతో పోలిస్తే కాస్త సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఉంటుంది. అన్ని రకాల పరిస్థితులు పాఠాలు నేర్పుతాయి. మీరు ఎరుక ఉన్నవారైతే మీ శక్తిని ఉపయోగించి మీరు బయటపడగలుగుతారు, లేదా కనీసం సుఖంగా బతికే జీవితంలోకి వెళ్ళగలుగుతారు. చదవటం, కష్టపడటం వల్ల ఇవి జరుగుతాయి. మీరు ఎంపిక స్వేచ్ఛ ఉండనే ఉన్నది కదా. మీరు ఒక నిర్దిష్టమైన దేశంలో ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేర్చుకోవటం కోసం ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకండి. మీరు నేర్చుకోవలసిన ఆ పాఠం ఏమిటో తెలుసుకోండి. ఒకసారి ఆ పాఠం మీకు అర్థమైందంటే అక్కడికి ఉండబుద్ధి పుట్టకపోతే ఇక అక్కడి నుండి వేరే దేశానికి వలసపోవాలని మీరు ఎంచుకోవచ్చు. మీ జీవితాన్ని పెంపొందించుకోవటానికి మీ మనస్సును, మీ తలను ఉపయోగించండి. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నకు జవాబు చూద్దామా అండి. థ్యాంక్ యూ.